నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి 28వ వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్ అభిమానులు కమ్మ సంఘంలో రక్తదాన అన్నదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మున్సిపల్ చైర్పర్సన్ తూము పద్మా శరత్ రెడ్డి, కౌన్సిలర్ శరత్ రెడ్డి హాజరై ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించి రక్తదాన శిబిరాన్ని అన్నదానాన్ని ప్రారంభించారు. రక్తదానం చేసిన పలువురికి ఎన్టీఆర్ అభిమానుల తరపున సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. అందరు రావాలా అయితే వెనకాలకి వెళ్ళాలి. చూడండి చూడండి వెనకాలని చూడండి. ఈరోజు బోధన్ కమ్మ సంఘ భవనంలో ఎన్టీఆర్ అభిమాన సంఘం తరపున డాక్టర్ పద్మశ్రీ ఎన్టీ రామారావు గారి 28వ వర్ధంతి సందర్భంగా మెగా రక్తదాన శిబిరము అలాగే అన్నదాన కార్యక్రమం నిర్వహించి మమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించినందుకు మా తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇలాగే ప్రతి సంవత్సరం కూడా ఎన్టీఆర్ అభిమాన సంఘం ఆధ్వర్యంలో రక్తదాన శిబిరము అన్నదానాలు ప్రతి సంవత్సరం చేస్తూ ఉంటారు. అలాగే రాబోయే రోజుల్లో ముందు కూడా ఇంకా మరెన్నో సేవా కార్యక్రమాలు చేయాలని, వారికి అందరి అండదండలు ఉండాలని నా తరపున ప్రత్యేకంగా కోరుకుంటూ ఈ సేవా కార్యక్రమాలు చేసిన కమ్మ సంఘం ప్రతినిధులందరికీ అలాగే ఎన్టీఆర్ అభిమాన సంఘం ప్రతినిధులందరికీ నా తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను. ఎన్టీఆర్ జిందాబాద్, ఎన్టీఆర్ అమర్ హై, ఎన్టీఆర్ అమర్ హై, అమర్ హై, అమర్ హై, ఎన్టీఆర్ అమర్ హై. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నటరత్న ఎన్టీ రామారావు గారి 28వ వర్ధంతి సందర్భంగా నేటి రోజున కమ్మ సంఘ ఆవరణలో బ్లడ్ డొనేషన్ క్యాంపు మరియు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ బ్లడ్ డొనేషన్ కార్యక్రమం గత 27 సంవత్సరాల నుంచి నిర్వహిస్తున్నాము. గత 27 సంవత్సరాల నుంచి కూడా స్వచ్ఛందంగా వారంతట వారు వచ్చి బ్లడ్ ఇవ్వటం, భోజనాలకు ఏదైనా అవసరం అయితే ఖర్చులు కూడా డబ్బులు ఇచ్చి వెళ్ళటం ఆ రకంగా జరుగుతుంది. నేను అనుకోవటం ఈ సర్వసభ్య సమాజంలో ఈ రకంగా స్వచ్ఛందంగా వచ్చి బ్లడ్ ఇవ్వటం కానీ డబ్బులు ఇవ్వటం అనేది అది ఒక ఎన్టీఆర్కే చెందుతుంది. ఆ ఘనత ఎన్టీఆర్దే. జై ఎన్టీఆర్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.